మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. జస్ట్ మినిట్ లో రాజు గారు ఫ్రైడ్ బఠానీ అన్నారు కదా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఫ్రైడ్ బఠానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బఠానీలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నల్లుప్పు 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు, దీనికి ప్రాసెస్ ఏంటి? ఇదేంటంటే మనం ఒక పూట ముందుగా దీన్ని ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో ముందు ఆయిల్ వేడి పెట్టేసుకున్నామండి. ఓకే, సో బఠానీలు మనం డ్రైవి సో బాగా నానబెట్టేసుకుంటే, సో మిగతాది మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత జస్ట్ పొట్లు కలిపేసుకొని అలా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చండి. సో ఎండు బఠానీ తీసుకోవాలి. ఎండు బఠానీ తీసుకోవాలండి, ఇదే బాగుంటుంది మనకు. ఓకే, ఇప్పుడు అది ఓన్లీ నానబెట్టినవి ఉడికించలా? లేదండి, నానబెట్టేసి. ఓకే, సో ఉడికిస్తే మనకు వేరేగా వస్తుంది, అంత క్రంచినెస్ అనేది రాదు. కాబట్టి మనం అంటే వేరే ఏమైనా డిషెస్ చేసేసుకుంటే మనం ఉడకబెట్టేసుకోవచ్చు. సో దీనికి పర్టికులర్ గా మనం ఇలా నానబెట్టేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో అయితే ఇది మామూలుగా మనకి ఆ మిక్స్చర్ అలా ఎలా అయితే స్టోర్ ఉంటుందో ఇది కూడా అలా అలాగే రోజులు ఉంటుంది. సో ఇలా ప్లేన్ గా చేసుకోవడం బెటర్. మనకు జనరల్ గా మార్కెట్ లో ఏంటంటే మనకు కలర్డ్ దొరుకుతూ ఉంటాయి, గ్రీన్ కలర్, రెడ్ కలర్ ఉంటుంది కదా. అవేంటి కలర్ అంటే వీటిలోనే నానబెట్టేటప్పుడు మనకు ఆ వాటర్ లోనే కలర్ యాడ్ చేసేది. సో అది పీల్చుకుంటుంది కదా వాటర్. పచ్చి బఠానీలు కదా? కాదండి, నేను ఇన్ని రోజులు పచ్చి బఠానీలేనేమో అలా వేయించితే అలా అవుతాయి అనుకున్నాను. సో ఇదే బఠానీలు రంగేస్తారా? రంగేస్తా అంటే నీళ్ళు నానబెట్టేప్పుడు అదే కలర్ మిక్స్ చేసేస్తే అది మొత్తం అదే కలర్ లో ఉండిపోతుంది. ఓకే, సో అయితే ఇప్పుడు మనకి అవి నానబెట్టేసినవి రెడీగా ఉన్నాయి. ఎస్, ఈ నూనె వేడైతే అప్పుడు వేయించుకోవటమేనా? ఎస్ అండి. నూనె ఎలా కొంచెం బాగా ఎక్కువ హీట్ అవ్వాలా లేకపోతే మీడియం గా ఉండాలి? ఓకే, సో చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి కదండి. సో ఆ మాదిరి ఉంటాయంటే మనకు లోపల వరకు అది ఫ్రై కావాలి. ఓకే ఓకే, సో కాబట్టి ఆ స్టేజ్ లో వేసేస్తే మనకు పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయి మొత్తం అలా పైకి వచ్చేస్తాయి, నూనె పైకి అలా తేలుతా ఉంటుంది. ఓకే, సో అప్పుడు మనకు అక్కడ అలా పైకి వచ్చిన తర్వాత ఇంకా వేగించేస్తే మనకు రెడీ అయిపోతుంది. ఓకే ఓకే, సో ఇది వచ్చేసింది కదా. ఇవి కూడా పేలుతాయా? కొన్నిటికి ఆ స్కిన్ అలా ఊడొస్తుంది. జస్ట్ ఆ స్కిన్ ఇట్లా ఊడినప్పుడు తప్పమంటుంది. అయినా ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. అంటే కొంచెం వాటర్ కూడా ఉంటుంది కదా ఎలాగో. అవునండి. ఓకే, సో ఇవి అంటే ఇవి మొత్తం బాగా క్రంచీగా అయ్యేలాగా వేయించుకోవటమే. డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆ తర్వాత మనకు కావాల్సిన ఫ్లేవర్ తగ్గట్టుగా పౌడర్లు మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే, సరే రాజుగారు, అయితే మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే, సో రాజుగారు ఇక్కడ ఈ బఠానీలు వేయించుతుంటారండి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. నిద్రలేమి వల్ల, రకరకాల టెన్షన్స్, ఇతరత్ర సమస్యల వల్ల కొంతమందికి కళ్ళ చుట్టూ నల్లటి వలయాలనేవి బాధిస్తూ ఉంటాయి. ఈ సమస్య తగ్గించుకోవాలని చెప్పేసి రకరకాల ఆయింట్మెంట్స్, క్రీమ్లు ఏవేవో రాస్తూ ఉంటారు, పెద్దగా ఫలితం ఉండదు. అయితే ఈ చిట్కా ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కొద్దిగా బాదాం నూనె తీసుకుని అందులో కాటన్ని డిప్ చేసి ఇలా కళ్ళ చుట్టూ ఈ నల్లటికి వలయాలు ఎక్కడుంటాయో అక్కడైతే రబ్ చేస్తూ ఉన్నట్లయితే, అలా మెత్తగా అద్దుతూ ఉన్నట్లయితే క్రమేపీ ఈ నల్లటి వలయాలు తగ్గిపోతాయి. ఓకే, చిట్కా చూసారు కదా. సో ఇలా పైకి వచ్చేస్తాయండి. కొన్ని వేగాయి, ఇంకొన్ని వేగాలి. సౌండ్ కూడా వస్తుంది. సో వాటర్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే ఓకే, సో మనకి అంటే ఎక్కువ స్టోర్ ఉండాలి అంటే కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవాలి. ఓకే, అదే ఎలా స్టేజ్ లో తీసేసుకుంటే చాలు మనకి. అంటే కొంచెం ఒకటి అలా తిని చూస్తే తెలుస్తుంది కదా వేగాయా లేదా అనేది. సో దాన్ని బట్టి చేసేసుకోవచ్చు. ఇంకా ఒకటి అరా నార్మల్ గా ఎక్కడైనా అలా ఉంటూ ఉంటాయి. ఇంత క్వాంటిటీ చేసేటప్పుడు ఆ 1-2 ఎక్సెప్షన్ వదిలేయచ్చు పర్లా. ఇంకా మనమైతే కొంచెం క్వాంటిటీలో చేసుకుంటాం కాబట్టి బాగానే వేయించుకోవచ్చు. అలా అంటే ఎక్కువ క్వాంటిటీస్ లో చేసి అమ్మే అది కమర్షియల్ కాబట్టి కంటిన్యూస్ గా ఉంటుంది. సో ఇవి కొంచెం మనకు వేడిగా ఉండగానే పౌడర్స్ అవి మనం చల్లుకోవాలి, ఎందుకంటే కొంచెం ఆ నూనె తాలూకు ఆ తడిగా ఎలా ఉంటుంది, సో అది పట్టుకుంటుంది. సో డ్రై అయిన తర్వాత అది కిందకి వెళ్ళిపోతుంది మొత్తం. సో దీంట్లో కొద్దిగా
ఉప్పు, ఓకే. అలాగే కొద్దిగా కారం. సో కారం అనేది మన చాయిస్ అండి. జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఓకే. కొద్దిగా నల్లుప్పు అండి. సో ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇది కొంచెం చాలా తక్కువ మిగతా వాటి పెట్టుకుంటే. ఓకే. సో అలా వదిలేసి కాస్త చల్లారిన తర్వాత మనం లేదా ప్లేట్లోకి తీసేసుకోండి. చిన్న ప్లేట్ తీసేసండి. నల్లుప్పు వాసన వస్తుంది బాగా. ఎస్, బాగున్నాయి. సో పైన కొద్దిగా చాట్ మసాలా కొంచెం ఎక్స్ట్రాగా వేస్తున్నాను. సో చట్పటాగా అయితేనే బాగుంటాయి స్నాక్ ఐటమ్స్ మనకన్నీ కూడా. ఓకే. ఓకే, ఫ్రైడ్ గలగల బఠానీ రెడీ. నైస్. సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? సో నేను బ్లాక్ కలర్ ప్లేట్ తీసుకున్నాను. ఓకే. సో కీరా అలాగే బ్లాక్ గ్రేప్స్ ఈ రెండింటి కాంబినేషన్ లో తీసుకుంటున్నాను. అంటే స్లైసెస్ లా కట్ చేసి మనం ఆ బార్డర్ మొత్తం డెకరేట్ చేసుకోవాలా? ఓకే. ఈ బఠానీలు ఏమో ఇక్కడ పెట్టారు, ఇదేమో మంచి వాసన వస్తుంది తెలుసా. ఒకటి తినేయమంటారు ఏమిటి? వద్దులేండి, చీటింగ్ చేయను, నేను వెయిట్ చేస్తాను. ఓకే. సో డార్క్ కలర్ గా ఉండే కొంచెం స్కిన్ కీరా తీసుకున్నాను. ఓకే, లైన్స్ వేస్తున్నానండి చుట్టూతా. ఓకే. సో ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు మనం, కొంచెం అంటే ఇలా కట్స్ చేసుకుని అయినా చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత స్లైసెస్ అనేది మనం ఓవెల్ షేప్ కానీ లేదా రౌండ్ షేప్ కానీ మన చాయిస్ అండి. ఓకే. సో ఇక్కడ నేను రౌండ్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా మనకు ఒక ఫ్లవర్ లా కనిపిస్తుంది పైన. ఓకే. ఓకే. అవి గ్రీన్ కలర్ సైడ్ డిజైన్స్ లా. ఎస్. గ్రూవర్ ఉంటే ఇలాంటివి ఈజీగా కొంచెం ఈజీగా ఉంటుంది. నైఫ్ తో కూడా చేసుకోవచ్చు, బట్ టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. సో కొంచెం లెవెల్ గా కూడా రావు. ఓకే. సో గ్రేప్స్ వచ్చేసి ఇలా నిలువ కట్ చేస్తున్నాను. ఓకే. స్లైసెస్ ఎన్ని ఉంటే అన్ని కావాలా మనకి? ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, ఒక్కొక్క దానికి అంటే హాఫ్ స్లైస్ అనేది ఒక దానికి పడుతుంది. సో ముందుగా ఈ స్లైసెస్ మనం ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి. సో గ్రేప్స్ అందుబాటులో ఉంటే గ్రేప్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే కొద్దిమంది ఆలివ్స్ కూడా వాడుతూ ఉంటారు కదా. ఆలివ్స్, బ్లాక్ ఆలివ్స్ కానీ గ్రీన్ ఆలివ్స్ కానీ పెట్టుకోవచ్చు, లేకపోతే చెర్రీస్, డ్రై చెర్రీస్ ఉంటాయి కదండి స్వీట్స్ లో వేసుకుంటాం. సో అవి కూడా వాటిని కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు మనం. ప్లేట్ గార్నిష్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అవి కూడా. ఓకే. ఓకే. సో వీలైతే మిగిలిన ఈ స్లైసెస్ మనం ఏదైతే గ్రూ చేసాం కదండి, సో వాటిని కూడా ఇలా మధ్యలో పెట్టేసుకోవాలి. ప్లేట్ కలర్ ని బట్టి మనము తీసుకునేది ఏది కూడా మనకు వేస్ట్ పోతుంది. కొంచెం క్రియేటివ్ గా ఆలోచించుకుంటే సో ప్రతి ఒక్క దాన్ని కూడా ఇలా డెకరేటివ్ గా మనం చేసేసుకోవచ్చు. సో మామూలుగా మనం క్యారెట్ పీల్ చేసేస్తాం కదా. అవును. సో ఆ పీల్ చేసేసిన స్కిన్ కూడా మేము గార్నిష్ కు వాడుతూ ఉంటాం. చాలా బాగా వస్తుంది. సో కొంచెం వాటర్ లో వేసేస్తే అది కొంచెం ఇలా రిబ్బన్ లా ఇలా ఫోల్డ్ అవుతుంది. సో దాన్ని మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో ఇలాంటి దానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ బట్ లుక్ చాలా బాగుంటుంది. నైస్. గీత గారు, ఫ్రైడ్ బఠానీ
రెడీ అండి. నైస్ రాజు గారు. ఓకే, మరి ఫ్రైడ్ బఠానీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రైడ్ బఠానీ తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన బఠానీలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో వేయించిన బఠానీలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నల్లుప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఫ్రైడ్ బఠానీ రెడీ.